అంజీర్ అండ్ నట్స్ బర్ఫీ. నిజంగానే వర్కౌట్స్ చేసే వాళ్ళందరూ ఏంటంటే హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారు కాబట్టి టేస్టీనెస్ లేదనమాట. సో ఒక స్నాక్ తినాలన్నా లేకపోతే చీట్ డే అని పెట్టుకుంటున్నారు. బట్ నువ్వు చేసే కాంబినేషన్ హెల్దీగా ఉంటుంది. సో వర్కౌట్స్ చేసే వాళ్ళందరూ కంపల్సరీ తీసుకోండి. సో స్టార్ట్ చేసేద్దాము మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చేసావు అండ్ నట్స్ తీసుకొచ్చేసావు. పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ముందుగా మనం అంజీర్ మిక్సీ పట్టాలి. సో ఆల్రెడీ నానబెట్టి తీసుకొచ్చావా? యా, నానబెట్టి తీసుకొచ్చాను. ముందుగా కొంచెం నెయ్యి, ఓకే ఇందులోనే మనం ముందుగా చేసుకున్న అంజీర్ పేస్ట్ వేసేద్దాం. నెక్స్ట్ మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేద్దాం. బాదం, వాల్నట్స్, పిస్తా. ఓకే, ఇందులోనే కొన్ని నువ్వులు కూడా వేద్దాం. సో ఇక్కడ మోస్ట్లీ మనకు బర్ఫీ అంటే టేస్ట్ మనకు అంజీరాతోనే స్వీట్నెస్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక స్పూన్, కొంచెం ఇలాచీ పౌడర్, అలాగే కుంకుమ పువ్వు కూడా, ఆ తర్వాత పాలు. సో యూజువల్గా డ్రై ఫ్రూట్స్ మనం హ్యాండ్ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి అంటారు కదా. సో ఎటువంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి అండ్ ఎవ్రీడే తీసుకోవచ్చు అండ్ చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి? సో ఎవరికైనా సరే వాళ్ళ చిన్నపిల్లలకైతే మనం బాడీ పర్సనాలిటీ బట్టి చూస్తాము. సో పిల్లలలో ఎవరైతే మాల్నరిష్డ్ అండ్ అలాగే లీన్ పర్సనాలిటీ ఉంటుందో వాళ్ళు డ్రై ఫ్రూట్స్ అనేది ప్రతిదీ కూడా ఒక 6 to 7 తీసుకోవాలంటే పిస్తా, బాదం, వాల్నట్స్ అండ్ మిగిలిన నట్స్ అన్నీ కూడా. సో అలా తీసుకోవడం వల్ల ఇందులో మనకు గుడ్ ఫ్యాట్స్ అండ్ అలాగే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి బాడీలో మంచి కొలెస్ట్రాల్ ప్రొడ్యూస్ అవుతుంది. సో వాళ్ళు కొంచెం బొద్దుగా అవుతారు, దాంతోపాటు బ్రెయిన్ ఫంక్షనింగ్ చక్కగా జరుగుతుంది అండ్ స్కిన్ కూడా గ్లో ఉంటుంది. అండ్ పెద్దవాళ్ళకి వచ్చేసి ఎవరికైతే డయాబెటిక్ ఉంటుందో వాళ్ళు ఓన్లీ బాదం అండ్ వాల్నట్స్, బాదం వచ్చేసి 5, వాల్నట్స్ వచ్చేసి 3 యూస్ చేయాలి. మిగిలిన వాళ్ళు అంటే వెయిట్ మేనేజ్మెంట్ అండ్ నాన్ డయాబెటిక్ పీపుల్ వచ్చేసి ఎవ్రీథింగ్ కూడా 3 తీసుకోవాలి. ఓన్లీ బాదం మాత్రం 5 తీసుకోవచ్చు. పెద్దవాళ్ళు కూడా ఎవరైతే ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉంటారో అండ్ స్టిల్ స్టడీ చేస్తూ ఉంటారు, కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెట్టలేకపోతున్నారు అంటే స్ట్రెస్ ఎక్కువగా ఉన్నవాళ్ళు వాల్నట్స్ 5 to 6 తీసుకోవచ్చు. సో కాసేపు అలా మనం వేయిద్దాము. ఓకే పల్లవి, సో చక్కగా అయిపోయింది. నేను స్టవ్ కూడా ఆఫ్ చేశాను. సో ఇంకా మనం ప్లేట్లోకి తీసుకుందాము. యా, తీసేసుకుందాం.
సో ఇదైతే కొంచెం సెట్ అవ్వాలి, కాసేపు వెయిట్ చేద్దాం చల్లారేదాకా. సో చూసారు కదండి బర్ఫీ ఎలా చేసామో, కాస్త చల్లారాక తర్వాత చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. సో కాసేపు వెయిట్ చేసాం కాబట్టి బర్ఫీ కాస్త గట్టిపడి ఉంటుంది, చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో అని. సో మరి చూసేద్దాం మరి. యా చూసేద్దాం. ఎస్. సో యా ఓకే. ఓకే లాస్య బర్ఫీ రెడీ అయిపోయింది. యా అంజీర్ అండ్ నట్స్ బర్ఫీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అంజీర్ అండ్ నట్స్ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు: అంజీర్ 1 కప్పు, వాల్నట్స్ కొద్దిగా, బాదం పప్పు కొద్దిగా, పిస్తా కొద్దిగా, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు చిటికెడు, పాలు కొద్దిగా. అంజీర్ అండ్ నట్స్ బర్ఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా అంజీరాలు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి అంజీర్ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో బాదం పప్పు, వాల్నట్స్, పిస్తా, నువ్వులు, యాలకుల పొడి, కుంకుమ పువ్వు, పాలు వేసి దగ్గర పడనివ్వాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకొని సమంగా పరిచి కాస్త గట్టి పడనివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ అంజీర్ అండ్ నట్స్ బర్ఫీ రెడీ.